ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు కొంతమంది. మృతదేహాలు కార్లపైన రోడ్డుపైన పడ్డాయి. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. భారీ మంటలు ఆకాశమంత ఎత్తున ఎగిశాయి అని ఢిల్లీ పేలుడును ప్రత్యక్షంగా చూసిన సాక్షులు తెలిపారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ వైపుగా మెల్లగా కదులుతున్న కారు అతి భారీ శబ్దంతో పేలిపోయిందట. కావాలని ఎవరో అక్కడి దాకా ఎక్కడైతే రద్దీ ప్రాంతం ఉంటుందో అక్కడికి వెళ్ళి పార్క్ చేయగానే పేలిపోవాలి. సో వాళ్ళు అనుకున్నట్టుగా ఆ కారు నెమ్మదిగా అక్కడికి వెళ్ళి ఆగగానే రిమోట్తో పేల్చేసి ఉంటారు. ఇంకా క్లారిటీ లేదు. నేను అక్కడ నిల్చొని మరొకరితో మాట్లాడుతుండగానే చనిపోయిన ఒక వ్యక్తి చేయి భాగం వచ్చి నా కుడి పక్కన పడిపోయింది. చూసిన వాళ్ళు చెప్తున్నారు చొక్కా భాగం దానికే ఉన్నది, అంటే షర్ట్ దానికే ఉన్నదట అని అమిత్ ముద్గల్ అనే ప్రత్యక్ష సాక్షి చెబుతున్నాడు. అనూహ్యంగా భారీ పేలుడు సంభవించింది. సెకండ్లలో ఎర్రని పొగ ఆకాశాన్ని కమ్మింది. ప్రతి ఒక్కరూ పెద్దగా అరుచుకుంటూ సురక్షిత ప్రాంతానికి పరుగులు తీశారు. తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, మృతుల శరీర భాగాలు వీధి అంతా పడిపోయాయని వివరించారు. మంటల వద్దకు తాను పరిగెత్తుకు వెళ్లి గాయపడ్డ వారిని అంబులెన్స్లో ఎక్కించాను. పార్క్ చేసిన కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తలకు గాయమైన ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. నేను ఆటో రిక్షా డ్రైవర్ను. నా ఆటో ముందు ఒక కారు ఉన్నది. ఏం జరిగిందో నాకు అర్థం కాలే, కానీ అకస్మాత్తుగా కారు పేలిపోయింది. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమైనాయి. దుకాణాల అద్దాలు పగిలిపోయినాయి. మెట్రో స్టేషన్లోని అద్దాలు కూడా పగుళ్ళిచ్చినాయి. తాము గురుద్వారాలో ఉండగా భారీ శబ్దం వచ్చింది. బయటకు రాలేకపోయాం. భవనాలు కదిలిపోయేంతగా ఈ ప్రాంతం కంపించింది. నేను వచ్చిన దుకాణం పూర్తిగా ప్రకంపనలకు గురైంది అని ఒక కొనుగోలు చేయడానికి వచ్చిన ఒక అతను చెప్పింది కస్టమర్. బాంబు పేలుడు శబ్దం కిలోమీటర్ దూరం వినిపించిందని జామా మసీద్ ప్రాంతంలో పానీపూరి బండి నడిపే మనోజ్ చెప్తున్నాడు. నేను తింటుండగా మా గుండెల్లో దడ పుట్టించేంత శబ్దం వినిపించింది. వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చా. జనం అరుపులు కేకలతో హాహాకారాలు చేస్తున్నారు. కొంతమంది కదలిక లేకుండా పడి ఉన్నారు. ఆటో రిక్షా డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బాంబు పేలిందని భూపిందర్ సింగ్ అనే ప్రత్యక్ష సాక్షి చెబుతున్నాడు. బాంబు పేలేటప్పుడు మేము నెమ్మదిగా కదులుతున్నాం. మా వాహనం కిటికీ అద్దాలు పగిలిపోయింది. పేలుడు సమయంలో అక్కడ బాగా రద్దీ ఉన్నది. అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలే. 2-3 శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా పడిపోవడాన్ని చూశాం. పలువురి చేతులు వేళ్ళు పైకి లేచి పడటాన్ని చూశాం. కొన్ని కార్ల స్టీరింగ్ రాడ్లు ఎగిరిపడ్డాయి. తోపుడు బండ్ల వారు, టాక్సీ డ్రైవర్లు పేలుడులో చిక్కుకున్నారు. వారిలో పలువురు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు అని ఇంకో సాక్షి చెప్తున్నాడు. ఎంత ఘోరమైన పేలుడు అన్నది ఈ దృశ్యాలు చూస్తే, వాళ్ళ మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. మరి అంత పేలుడు గల పదార్థాన్ని ఆ కారులో ఏం పెట్టారు, ఎలా పేల్చారు, ఎవరు పెట్టారు, ఇవన్నీ విచారణలో తేలాలి. మరి ఇవాళ ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉండొచ్చేమో మేబీ. ఇక సోషల్ మీడియాలో వీడియోలు మనం ప్లే చేయలేం, కానీ అతి భయంకరమైన హాహాకారాలు, అరుపులు వినబడతా ఉన్నాయి అందులో. పాపం ఎవరో ఆ 9 మంది గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటో చాలా దారుణం. దీని మీద రాహుల్ గాంధీ రెస్పాండ్ అయ్యిండు. హృదయ విదారకం. రాహుల్ గాంధీ కారు పేలుడు ఘటనలో పలువురు చనిపోవడం హృదయ విదారకమైందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరం. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టుగా వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపైన సమగ్ర వేగవంతమైన దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా కోరారు. కేజ్రీవాల్ అంటున్నాడు, కుట్ర కోణం ఏమైనా ఉందా? ఢిల్లీలో పేలుడు తీవ్రత ఆందోళన కలిగిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఈ పేలుడు ఎలా జరిగిందో, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే దానిపై పోలీసులు, ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేయాలి. షాక్కు గురి చేసింది మమతా బెనర్జీ. ఢిల్లీలో పేలుడు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. అమెరికా కూడా ఈ అంశం మీద రెస్పాండ్ అయింది. సో మొత్తానికి చాలా దారుణమైన ఘటన ఇది. చాలా కాలం తర్వాత మళ్ళీ దేశంలో ఈ పేలుడు సంభవించడం అన్నది ఏం జరుగుతుంది అన్నదాని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. సో ప్రజలు కూడా ఎక్కడ కూడా రద్దీగా ఉన్న ఏరియాల్లోకి వెళ్ళకపోవడమే బెటర్. ఎందుకంటే ఇవాళ రేపు ఎప్పుడు ఏం జరుగుద్దో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మనల్ని మనమే కాపాడుకోవాలి, ఎవరు వచ్చి మనల్ని కాపాడరు. సో కాబట్టి రద్దీగా ఉన్న ప్రాంతాలకి మీరు కానీ మీ పిల్లల్ని కానీ పంపించకపోవడమే చాలా బెటర్. అది మనం ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. చూడండి, ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే వార్త ప్రధానంగా ఉన్నది.